చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీర రాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీర రాఘవరెడ్డిని 3 రోజుల పాటు పలు కోణాల్లో మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించారు. వీర రాఘవరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రామరాజ్య స్థాపన, ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిపారన్న కోణాల్లో పోలీసులు ఆరా తీశారు. రంగరాజన్పై ఎందుకు బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నేటితో 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వీర రాఘవరెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిస్తుంది. ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. డీటెయిల్స్ అమరేందర్ రెడ్డి మనకు అందిస్తారు. అమర్, ఏదైతే 3 రోజుల కస్టడీలో భాగంగా 2 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని కీలకమైన సమాచారాన్ని మొయినాబాద్ పోలీసులు రాబట్టారు. ఇవాళ చివరి రోజు కావడం 3 రోజుల కస్టడీ ముగిశాక ఇవాళ సాయంత్రం మరోసారి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించనున్నారు. అయితే రామరాజ్యం పేరుతో అతను చేసిన అకృత్యాలు కావచ్చు, కార్యకలాపాలపైన పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పోలీసులు ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించడం, ఆ ఆధారాల ఆధారంగా ప్రస్తుతం వీరరాఘవరెడ్డిని ప్రశ్నించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా మొత్తం మీద చూసుకుంటే 3 రోజుల కస్టడీకి సంబంధించి కీలకమైన విషయాలకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు రాబడుతున్నారని చెప్పుకోవచ్చు. రామరాజ్యం పేరుతో ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అయితే రంగరాజన్ సంబంధించి ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఉగాది వరకు డెడ్ లైన్ ఎందుకు విధించాల్సి వచ్చింది, అసలు రామరాజ్యం కార్యకలాపాలు ఏంటి, ఇప్పటికే పోలీస్ కావచ్చు అధికారులను కూడా చాలా మంది బెదిరించిన ఆడియోలు కూడా వీడియోలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపై కూడా రైట్ అమర్. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు పలు కోణాల్లో మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించారు. వీరరాఘవరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రామరాజ్యం స్థాపన, ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిపారన్న కోణాల్లో పోలీసులు ఆరా తీశారు. రంగరాజన్పై ఎందుకు బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నేటితో 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వీరరాఘవరెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ప్రధాన వీరరాఘవరెడ్డి ఉన్నారు. ఆయనకు సంబంధించి 3వ రోజు అంటే ఈ రోజు కూడా మరొకసారి ఆయన్ని విచారించబోతున్నారు. విచారించిన అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు. అంటే ఈ విచారణ సందర్భంలో మాత్రం ఆయన పెద్దగా అంటే పశ్చాత్తాప పడ్డట్టు కానీ ఆ ఘటనకు సంబంధించి ఏదైనా అంటే తను తప్పు చేసినట్టుగా అయితే ఎక్కడెక్కడ ఫీల్ కాలేదని మాత్రం పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రామరాజ్య స్థాపన అనేది తన ప్రధాన లక్ష్యం, దాంట్లో భాగంగానే తను మద్దతు ఇవ్వాలంటూ కూడా రంగరాజన్ కోరాడు. రంగరాజన్ నిరాకరించుకునే దాడి చేసినట్టుగైతే అంగీకరించడం చేస్తున్నారు. కేవలం ఇదే కాదు, వ్యవస్థకు సంబంధించి కూడా చాలా లోపాలున్నాయి. ఆ లోపాలని సరిదిద్దేందుకు నేను రాజ్యాంగాన్ని స్వయంగా రూపొందించే ప్రయత్నం కూడా చేస్తున్నానని కూడా ఆయన చెప్పినట్టు చెప్తున్నారు. అంటే కేవలం ఇవన్నీ రామరాజ్య స్థాపన అన్నారు, కానీ వెనుక ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా అంటే కొంత తప్పులు కూడా డిమాండ్ చేశారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం మనకి విచారించి అనంతరం కోర్టు హాజరుపరుస్తారు. రైట్ రమణ.